అందరికీ ప్రైజ్లు. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం 2 తిమోతి 4:22. ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఈ వాక్యం ద్వారా దేవుని మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ పౌలు తిమోతిని వ్యక్తిగతంగా సంబోధిస్తున్నారు. దేవుని సన్నిధి కేవలం పైపైన కాకుండా తిమోతి ఆత్మలో ఉండి అతన్ని ధైర్యాన్ని, శాంతిని మరియు వివేకాన్ని ప్రసాదించాలని దీని అర్థం. తిమోతి యవ్వనస్తుడు మరియు అనేక బాధ్యతలు కలిగిన నాయకుడు కాబట్టి సవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రభువు అతనికి ఆత్మను నిరంతరం బలపరచాలని పౌలు కోరుకుంటున్నాడు. అంటే ఇది కేవలం తిమోతికే కాదు, అతనితో ఉన్న సంఘం అంతటికి ఉద్దేశించినది. క్రైస్తవ జీవితంలో కృప అనేది చాలా ముఖ్యం. మనకు అర్హత లేకపోయినా దేవుడు ఇచ్చే ఉచితమైన సహాయం మరియు ప్రేమనే కృప అంటారు. కష్టకాలంలో హింసలు ఎదురైనప్పుడు దేవుని కృప మాత్రమే వారికి నిలబడుతుందని పౌలు నొక్కి చెబుతున్నారు. ఈ వచనం మనకు 2 విషయాలను గుర్తు చేస్తుంది. మన ఆత్మలో ప్రభువు ఉంటే మనం దేవునికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కృప మన వ్యక్తిగత జీవితాలకే కాదు, మన చుట్టూ ఉన్న సమాజానికి, సంఘానికి కూడా అవసరం. ఇది పౌలు తన మరణానికి ముందు రాసిన చివరి మాటలు కాబట్టి వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. తాను వెళ్ళిపోతున్న దేవుని సన్నిధి మరియు కృప మాత్రం ఎప్పటికీ తోడుంటాయని ఆయన భరోసా ఇస్తున్నారు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు మీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నాయన కృప మీకు తోడై ఉండును గాక అనే మాటలు బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మా ఆత్మ ఎల్లప్పుడూ నాయన మీతో అనుసంధానంగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ లోకయాత్రలో తండ్రి మేము అలసిపోయినప్పుడు, నాయన బలహీనపడినప్పుడు మీ ఆత్మ మాకు తోడై ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సరైన ఆలోచనలు, ధైర్యాన్ని మరియు శాంతిని ప్రసాదించండి తండ్రి. నీ కృప లేనిదే తండ్రి మేమేమి చేయలేము తండ్రి. నా జీవితంలో ప్రతి అడుగులో నాయన, మా అందరి జీవితాల్లో ప్రభా వేసే ప్రతి అడుగులో మీ కృపను మాకు తోడుగా ఉంచండి నాయన. మా కుటుంబాల మీద నాయన, మేము చేసే పని మీద నాయన, మా చదువు మీద మీ కృపను దయచేయండి తండ్రి. నాయన మేము ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు మీ కృప నాయన మమ్మల్ని అందరినీ క్షమించి నాయన మీ మార్గంలో నాయన నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీ సన్నిధి నాయన మా అందరికీ నిరంతరం తోడుగా ఉంచి నాయన మమ్మల్ని మీ బిడ్డగా కాపాడుకోమని నాయన ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి.